హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో మేక తలకాయ కర్రీని ఈజీగా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మంచి టేస్టీగా చిక్కటి గ్రేవీతో తలకాయ కర్రీని ఎలాంటి నీచు వాసన రాకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ టైం తినేవారు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి టేస్టీగా చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 1 kg వరకు తలకాయ కర్రీని తీసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ అవుతుంది. ఎలాంటి స్మెల్ అనేది రాదు. ఖచ్చితంగా ఉప్పు పసుపు అనేది వేసుకొని కడగడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు పీస్ అనేది క్లీన్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు కాసేపు దీనిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒకటి మీడియం సైజ్ టమాటాను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర పుదీనాను కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర పుదీనా అనేది ఇంపార్టెంట్ అండి, అది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఫ్లేవర్డ్ కోసం నేను బగారా స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. స్మెల్ బాగుంటుంది ఇవి వేసుకుంటే. సో ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అనేవి వేసుకున్న తర్వాత మంచిగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకుంటేనే నీచు వాసన రాకుండా మంచి టేస్టీగా ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పసుపుని వేసుకొని వాష్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే పసుపు పడుతుంది. సో ఇలా అంతా కలిసేలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఒక పిరికడు పుదీనాను వేసుకుందాం. అదేవిధంగా ఒక పిరికడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ కర్రీ ఉంది కదా, దానిని ఈ మిశ్రమంలోకి అంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, కర్రీ అనేది ఇందులోకి వేసిన తర్వాత కలపడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నెమ్మదిగా ఒక 5 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంతా ముక్కలకి పట్టేలా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, ఒక 5-10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ ఇందులోకి స్పైసెస్కి సరిపడా కారంను యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను. మీకు కర్రీని బట్టి స్పైసెస్ని సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఉప్పు కారం వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఉడికించాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇందులోని వాటర్ పూర్తిగా బయటకు వచ్చేసి కర్రీ అనేది పూర్తిగా మనకి ఒక 50% వరకు ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి ముక్కలు పూర్తిగా మునిగే వరకు వాటర్ను యాడ్ చేసేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పోసుకొని గ్రేవీకి సరిపోద్దో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 8 విజిల్స్ రానివ్వాలి. చూడండి, 8 విజిల్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మనకి తలకాయ కూర అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే, మెత్తగా స్మూత్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనకు గ్రేవీకి సరిపడా వాటర్ ఉన్నావో లేవో చెక్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఒక పిరికడు కొత్తిమీర, అదేవిధంగా కొంచెం పుదీనా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అదేవిధంగా 1/4 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని వేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, మనకు మంచి టేస్టీతో ఎప్పుడు తినరు వారు కూడా
ఈజీగా తినేలా పర్ఫెక్ట్ టేస్టీతో తలకాయ కర్రీ అనేది ప్రిపేర్ అయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి హెల్దీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.